సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పరిశ్రమకి అవార్డులు ఇచ్చే బాధ్యతని పరిశ్రమే నిర్వహించుకోవాలనేటువంటి కన్క్లూజన్కి వచ్చేసింది. దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఈ నిర్ణయం వలన జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అలానే గతంలో 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు ఇవ్వాలని కోరినటువంటి ఇండస్ట్రీ పెద్దలు ఇప్పుడు తమకు తామే అవార్డులు ఇచ్చేటువంటి ఒక వేడుకను నిర్వహించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఫిలిం ఛాంబర్ ఒక సంచలన నిర్ణయం, అంటే అవార్డుల గురించి చాలా చర్చ నడుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు గద్దర్ అవార్డ్స్ ఇస్తా ఉన్నారు. ఇంకోవైపు నంది అవార్డ్స్ పునరుద్ధరించండి అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఆ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ పెట్టారు. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది అన్న ఇందులో వాస్తవం ఏంటి? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఇది స్వాగతించాల్సినటువంటి నిర్ణయం. సినిమా అనేటువంటిది ప్రోత్సాహాన్ని కోరుకునేటువంటి ఒక వ్యవస్థ. అవును. మొత్తం నటులు కానీ, నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ వీళ్ళందరూ కూడా తమ ప్రతిభకు గుర్తింపుగా వచ్చేటువంటి అవార్డుల్ని చాలా చాలా గౌరవంగా స్వీకరించడం అనేది జరుగుతుంది. కానీ అవార్డులు అనేటువంటి ఒకప్పుడు నిజంగా చాలా ఉత్సవ రీతిలో జరిగేటువంటి, ఒకవైపు నంది అవార్డ్స్ కానీ, బయట జరిగేటువంటి ప్రైవేట్ అవార్డ్స్ కానీ, సాంస్కృతిక సంస్థలు ఇచ్చేటువంటి అవార్డ్స్ కానీ ఒక ఫెస్టివ్ వాతావరణం అనేటువంటిది ఉండేది. ఒక గవర్నమెంట్ అవార్డ్స్ ఎంత బాగా జరుగుతుండేవి, ప్రైవేట్ అవార్డ్స్ కూడా అంత బాగా జరుగుతుండేవి. కానీ ఇప్పుడు ఈ అవార్డ్స్ అనేటువంటి ఒక ప్రక్రియ పట్ల ఎవరికి ఒక ఆసక్తి లేనటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు చాలా కార్పొరేట్ స్టైల్లో సైమా అవార్డ్స్ అనే దుబాయ్లో, అబుదాబిలో, ఫారిన్ కంట్రీస్లో చేస్తున్నారు. చాలా ప్రతిశాతం ఇక్కడ చేస్తే ఆ అవార్డుల తాలూకు ఇది రాదన్నట్టుగా ఇతర దేశాల్లోకి వెళ్ళి అవార్డులు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. సరే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఛాంబర్ నిర్ణయం తీసుకోవటం వెనుక ప్రభుత్వాలకి నాన్ ప్రయారిటీ ఐటమ్ అయిపోయింది ప్రభుత్వ అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటిది. ముఖ్యంగా 2 రాష్ట్రాలుగా విడిపోయింది. రాష్ట్రం 2గా విడిపోయిన తరువాత ఈ అవార్డులకు పట్టింది గ్రహణం. ఫస్ట్ గ్రహణం పట్టింది అవార్డుల ప్రక్రియ. అనౌన్స్మెంట్లు జరుగుతున్నాయి కానీ డిస్ట్రిబ్యూషన్ జరగట్లా. నంది అవార్డ్స్ అనేటువంటి దాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఒక సందిగ్ధత అనేటువంటిది ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి 2011 నుంచి 16 వరకు ఇచ్చినటువంటి అవార్డ్స్ మొత్తం పెండింగ్ లో ఉన్నాయి. అనౌన్స్ చేసి కూడా ఇవ్వనటువంటి అవార్డ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత గద్దర్ అవార్డ్స్ అన్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో సింహ అవార్డ్స్ అన్నారు. ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సరే, ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో, ప్రభుత్వం ఎలా ఎప్పుడు స్పందిస్తుందో, ఎప్పుడు వాటికి ఒక కార్యాచరణ జరిగి ప్రభుత్వ అవార్డులు అనేటువంటి ఎప్పుడు సహకారం అవుతుందనేటువంటిది తెలియని సందిగ్ధంలో ఉన్న సమయంలో తెలుగు ఫిలిం ఛాంబరే ఆ నిర్ణయం తీసుకొని అవార్డ్స్ చేస్తాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖున తెలుగు సినిమా పుట్టినరోజు సందర్భంగా. 6వ తారీఖు సినిమా పుట్టినరోజు అంటే ఏమైనా ప్రత్యేకత ఉందా? రఘుపతి వెంకయ్య నాయుడు గారు పుట్టినరోజు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? కాదు, అది తెలుగు సినిమా పుట్టినరోజు. సినిమా రిలీజ్, తెలుగు సినిమా తొలి తెలుగు టాకీ రిలీజ్ అయినటువంటి రోజు 1932 ఫిబ్రవరి 6వ తారీఖు. యాక్చువల్గా అంతకుముందు సెప్టెంబర్ 15 అనుకునేవాళ్ళు. 1931 సెప్టెంబర్ 15 తొలి తెలుగు టాకీ రిలీజ్ అయింది. హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో భక్త ప్రహ్లాద రిలీజ్ అయింది అనేటువంటిది అనుకునేవాళ్ళు. కానీ దాన్ని ఒక జర్నలిస్ట్, రెంటాల జయదేవ్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ పరిశోధన చేసి దాని రిలీజ్ డేట్ అది కాదు, ఈ ఫిబ్రవరి 6 అనేటువంటిది సాధికారికంగా నిరూపించిన దగ్గర నుంచి ఫిబ్రవరి 6ని పుట్టినరోజుగా, తెలుగు సినిమా పుట్టినరోజుగా పరిగణలోకి తీసుకోవటం జరిగింది. సో ఆ రోజుని తీసుకొని అప్పటి నుంచి ఆ రోజున ప్రాతిపదిక తీసుకొని అవార్డ్స్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఛాంబర్ తీసుకుంది. అంటే అది అఫీషియల్ డెసిషన్ కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చా, లేదా ఛాంబర్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్ట్ అసోసియేషన్స్ చాలా ఉన్నాయి, మా కానీ వీళ్ళందరి మధ్య ఒక ఐక్యత రావాలంటే ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ అనుకోవచ్చా? ఫిలిం ఛాంబర్ సుప్రీం బాడీ కదా. ఫిలిం ఛాంబర్ అనేటువంటి సినిమా అందరి మద్దతు ఉండే అవకాశం ఉంటుంది. సుప్రీం బాడీ కమాండింగ్ బాడీ కాబట్టి తన ఛాంబర్ తీసుకున్నాను. ఇక కౌన్సిల్ కానీ, లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ తీసుకుంటే ఒక ప్రసంగానే మాత్రమే ఉంటుంది. కానీ ఛాంబర్ నిర్ణయం అనేటువంటి కాంప్రహెన్సివ్ డిసిషన్, సాధికారమైనటువంటి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది, పరిశీలన దశలోనే మాత్రమే. ఒక జెండా తయారు చేస్తారు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. ఆ జెండాని ఫిబ్రవరి 6వ తారీఖున
అన్ని రెండు రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్ల దగ్గర కావచ్చు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంటి దగ్గర ఆ జెండా ఎగరేసుకునేటువంటి అవకాశం ఉండాలి, ఇటువంటి చర్చలు కూడా జరిగినట్టుగా సమాచారం వస్తుంది. నిజమేనా? నిజమే. పరచూరు గోపాలకృష్ణ గారికి దాని డిజైన్ తయారు చేసే బాధ్యత పరచూరు గోపాలకృష్ణ గారికి. ఇదంతా నిజమే. జరుగుతున్నాయి. అయితే ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఏమిటంటే ఆ చర్చల దశలో ఉండగానే ఈ విషయం బయటకు వచ్చింది. ఛాంబర్ నుంచి ఒక ఫైనల్ డిసిషన్ డ్రాఫ్టింగ్ అనేటువంటిది జరగలేదు. ఇంకా ఛాంబర్ అధ్యక్షులు ఉన్నారు, ఆయన చేసినటువంటి ఆ ప్రతిపాదన ప్రస్తుతం కార్యరూపం దాల్చలేదు, ఇంకా త్వరలో దాల్చే అవకాశం ఉంది. సో ఇది ఇండస్ట్రీకి మంచిదేనంటారా? ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. తెలంగాణ ప్రభుత్వం మొన్నే సినిమాలు, బెనిఫిట్ షోలు, ఈ విషయాల్లో సీరియస్ నిర్ణయాలు తీసుకోవడం, మళ్ళీ కొంత వెనక్కి తగ్గడం, ఇండస్ట్రీ పెద్దలందరినీ పిలిచి, ప్రముఖులందరినీ పిలిచి సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం, అటు ఏపీలో కూడా దాదాపు ఇలాంటి స్థాయిలోనే చర్చలు జరగడం, అక్కడ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవగానే ఇండస్ట్రీ పెద్దలందరూ వెళ్ళి వాళ్ళకి అభినందనలు తెలిపాడు, ఇవన్నీ జరిగినాయి. ప్రభుత్వాలతో ఇండస్ట్రీకి సఖ్యత, సయోధ్య అవసరం అనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడానికి మేము కొన్ని ఆఫర్లు పెట్టి కూర్చుంటే మళ్ళీ మీ అంతటా మీరు అవార్డులు అంటే మా అవార్డులు చిన్నపుచ్చుతున్నట్టు అనుకోవడానికి అవకాశం ఉండదా? అట్లా ఎందుకు ఉంటుంది? ఇప్పుడు అవార్డ్స్ అనేటువంటి ఎవరైనా ఇవ్వచ్చు. ప్రభుత్వం ఇచ్చే అవార్డులకు ఉండే విశిష్టత వాటికుంటుంది, వాటికుంటే శాంటిటీ వాటికుంటుంది. ఫిలిం ఛాంబర్ అసలు యాక్చువల్గా ఛాంబర్ అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటిది చాలా నన్ను అడిగితే మాత్రం చాలా మంచి నిర్ణయం. అదే దీంట్లో ఎంత మంచి నిర్ణయమో అంత వివాదాస్పద నిర్ణయం కూడా అనుకోవాలి. ఎందుకంటే రకరకాల వివాదాలు, ప్రభుత్వం ఇది అవార్డు ప్రకటించిన అవార్డుల మీదనే విపరీతమైన కాంట్రవర్సీస్ రాబట్టే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను కూడా కమిటీ మెంబర్గా ఉన్నాను. ఆ రోజున 2016, 13, 14, 15, 16 మొత్తాన్ని 4 సంవత్సరాలు కలిపి అవార్డ్స్ అనౌన్స్ చేస్తే ఇండస్ట్రీలోనే రకరకాల టాక్స్ వచ్చి, రకరకాల కాంట్రవర్సీస్ వచ్చిన తర్వాత ఆ గొడవలు జరగటం, ఆ గొడవలు అప్పుడు పోసాని కృష్ణమురళి గారు వీళ్ళందరూ మాట్లాడారు. నంది అవార్డు కాదు పంది అవార్డు అది అని చెప్పి నోటికి వచ్చినట్లు మాట్లాడారు చాలా మంది, చాలా హద్దులు మీరు మాట్లాడారు కూడా. సో దాంతో అది నిర్ణయం పోతే ఇంత ఈ లోపల ఎలక్షన్స్ రావటం, ఎలక్షన్స్లో గవర్నమెంట్ పడిపోవటం, తెలుగుదేశం గవర్నమెంట్ పోవటం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వాటి ఊసే ఎత్తకపోవటం, ఇన్ని జరిగింది అనమాట. కానీ ప్రభుత్వం చేసుకుంటే ప్రభుత్వాలు ఏమి చేయటం లేదు, చేయలేకపోతున్నారు. అసలు ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు కలైమామణి అవార్డు అనగానే అది నిజంగానే ప్రాధాన్యం ఉన్న అవార్డు అనే అభిప్రాయం. అక్కడ ప్రభుత్వాలు ఎలా ఇస్తున్నాయి? అటు తమిళనాడు ప్రభుత్వం కానీ, ఇప్పుడు కేరళ స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ ఉంటాయి, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్ ఉంటాయి, తమిళనాడు గవర్నమెంట్ అవార్డ్స్ ఉన్నాయి, ప్రతి రాష్ట్రానికి గవర్నమెంట్ అవార్డ్స్ ఉన్నాయి. అయితే అంతకుముందు మనకే ఉంది నంది అవార్డు అనేటువంటి, ఆంధ్రప్రదేశ్ కాదు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత వచ్చినటువంటి పరిణామం. అదే అప్పుడు విస్తరించారు కదా నంది అవార్డ్స్. సినిమాకి ఒకటే పరిమితం అయితే బహుశా చంద్రబాబు నాయుడు గారి టైంలో అనుకుంటా టీవీకి, నాటకాలకు కూడా టీవీ రంగాలకు కూడా మురళీమోహన్ గారు FDC చైర్మన్ గా ఉన్నారు. ఉన్న టైంలో నాటక రంగానికి, టీవీలకు కూడాను అవార్డ్స్ విస్తరించి రియల్లీ చాలా గొప్ప ఫెస్టివల్ ఇదిలో చేసేవారు. రవీంద్ర భారతిలో ఒక వారం రోజులు ఒక ఫెస్టివల్ సందడిగా జరిగేది. ఇప్పుడు అలాంటి వాతావరణం ఫిలిం ఛాంబర్ ఇస్తే కళకి కానీ, కళాకారులకు కానీ అటువంటి ప్రోత్సాహం ఇచ్చినట్టుగా భావించవచ్చా? ప్రభుత్వం ఇచ్చే ఆనర్తో సమానంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చా? ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో, ఏం చేస్తుందో ప్రభుత్వం కాదు, ఇప్పుడు ప్రభుత్వాలు అనాలి. ఈ ప్రభుత్వాలు ఎప్పుడు ఇస్తాయో, ఏమిటి ఇస్తాయో, ప్రభుత్వాలకి అవార్డ్స్ ఇవ్వటం అనేది ప్రయారిటీ మ్యాటర్ కాదు. ప్రభుత్వం వల్ల తల్లమునకలై ఉన్నాయి, చాలా రకాల గొడవల్లో తల్లమునకలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు చూస్తాం అంటాయే తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా కార్యరూపం దాల్చేటువంటి అవకాశం లేదు, కనిపిస్తలేదు, కనుచూపు మేరలో కనిపిస్తలేదు. కాబట్టి ఛాంబరు ఈ నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది స్వాగతించాల్సినటువంటి విషయం. ప్రభుత్వాలను నిందించుకోవటము, ప్రభుత్వాలను అనుకోవటము కూడా అనవసరం. ఛాంబర్ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ ఛాంబర్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేసుకోవటంలో, ఇది కార్యరూపం దాల్చడంలో ఉన్నటువంటి సాధక బాధకాలు ఏంటనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వాలకి కన్విన్స్ చేసే బాధ్యత కూడా ఇప్పుడు ఛాంబరే తీసుకోవాలి. ఇంకా ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయకపోవటం అనేది లేదు. మిగతా ప్రోత్సాహకాలు రావాలంటే ఇండస్ట్రీకి, ప్రభుత్వాలకి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం అయితే ఉండాలి కదా. ఈ అవార్డ్స్ ఇవ్వటానికి ఆ వాతావరణానికి సంబంధం ఏముంది? ప్రభుత్వాల వైఖరి చిత్ర పరిశ్రమ పట్ల ఎలా ఉంటుంది అనేటువంటిది దాని వేరే డిఫరెంట్ చర్చ. ఛాంబరు అవార్డ్స్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది మంచి నిర్ణయం. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని నిందించుకోవడం కూడా ప్రయోజనం లేదు, బాధపడి ప్రయోజనం లేదు, వాపోయి ప్రయోజనం లేదు.
వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి కానీ ఉన్నాయి. ఒక ప్రశ్న వస్తుంది మళ్ళీ ఇక్కడ. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్ కింద మారింది, ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సినిమా పరిస్థితి అంటే ఆంధ్ర సినిమా పరిస్థితి. ఈ చర్చ కూడా జరగడానికి అవకాశం ఉండదా తెలుగు ఫిలిం ఛాంబర్ ఇన్వాల్వ్ అయితే? ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ అనేటువంటి దాన్ని అన్ని అసోసియేషన్స్ కూడాను గతంలో ఆంధ్రప్రదేశ్ అని ఉండేటువంటివి మొత్తం కూడాను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, ఇలా మారిపోయినాయి అన్ని కూడాను. ఇప్పుడు దీనికి వచ్చేసేసి సినిమా ఇండస్ట్రీ, నేను మొదటి నుంచి చేసేటువంటి వాదన ఏంటంటే, రాష్ట్రం రెండుగా విడిపోయింది కానీ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విడిపోలేదు. చిత్ర పరిశ్రమ తెలుగు సినిమా కాబట్టి తెలుగు సినిమా అవార్డ్స్ అనేటువంటి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకి ఏం చేస్తుందో, ఏం మేలు చేస్తుందో, ఎలాంటి సదుపాయాలు వసతులు సబ్సిడీలు ఇచ్చుద్దో ఆ ప్రభుత్వ వైఖరి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, ఆ వైఖరులు ఇచ్చేటను వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహాలకి వాటికి సంబంధం లేకుండా ఈ అవార్డ్స్ ప్రక్రియ అనేటువంటిది తెలుగు సినిమాకి ఇచ్చేటువంటి అవార్డ్స్, నాట్ ఆంధ్రప్రదేశ్ అవార్డ్స్ కాదు, తెలంగాణ అవార్డ్స్ కాదు, తెలుగు సినిమాకి ఇచ్చేటువంటి అవార్డ్స్గా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా ఒక సినిమాలో అద్భుతం, ఇప్పుడు బలగం లాంటి సినిమా ఉంది, బలగం లాంటి సినిమా తెలంగాణ సినిమా కాబట్టి అవార్డులు ఇవ్వడానికి అర్హత అని చెప్పేసి వీళ్ళు అనుకోవడానికి లేదు. లేకపోతే ఇంకొక ఉత్తరాంధ్ర మాండలికంలో చేసినటువంటి సినిమా అలాంటి సినిమా వచ్చింది అనుకో, అది ఉత్తరాంధ్ర సినిమా కాబట్టి దానికి అవార్డులు లాంటానికి లేదు. ఆ బైఫర్కేషన్ లేకుండా మొత్తంగా తెలుగు సినిమా ఇచ్చే అవార్డ్స్గా వీటిని పరిగణించాలి. ఆ పద్ధతిలో కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో నిష్పాక్షికమైనటువంటి వ్యక్తులను పెట్టుకొని ఎలాంటి కాంట్రవర్సీస్కి అవకాశం లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ చూస్తే అంత చుట్టరికాలే ఉంటుంది, బీరకాయ పీస్ చుట్టరికాయ, ప్రతి ఒక్కరి స్నేహాలు ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో, ఎవరి రిలేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటి సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీల వాళ్ళే నిష్పాక్షికంగా వ్యవహరించడం అనేటువంటిది చాలా కష్టం. రకరకాలైనటువంటి పలుకుబళ్ళు ప్రలోభాలు ఉంటూ ఉంటాయి. అలాంటిది ఛాంబర్ ఒక కమిటీని ఫామ్ చేయాలంటే ఆ కమిటీలో ఎలాంటి వ్యక్తులు ఉండాలి, ఎంత నిష్పాక్షికమైనటువంటి వ్యక్తులు ఉండాలి, ఆ కమిటీ యొక్క నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్ళు కానీ దాన్ని ప్రశ్నించే వాళ్ళు కానీ ఉండకూడదు. అంత నిష్పాక్షికంగా అంత పారదర్శకంగా అవార్డుల యొక్క ప్రక్రియ జరిగితే మాత్రం ఇట్ ఇస్ వెరీ వండర్ఫుల్. ఫిబ్రవరి 6 వచ్చే ఫిబ్రవరి 6 తెలుగు సినిమా పుట్టినరోజు ఇవాళే. సో నెక్స్ట్ పుట్టినరోజుకి అవార్డులు సాకారం అవుతాయి అని అనుకోవచ్చా? అంతే కదా, ఈ సమయానికి న్యూస్ ఇదైంది, నెక్స్ట్ కార్యాచరణ జరగచ్చు. ప్రస్తుతం ఛాంబర్ అధ్యక్షులుగా భరతభూషణ్ గారు ఉన్నారు. ఆయన కొత్తగా నిర్మాతగా కానీ సినిమా ఇండస్ట్రీలో ఒక ముఖ్యమైన సెక్టార్కి ఇదిగా ఉన్నారు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం, ఆయన కమిటీ మొత్తం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత వచ్చే కమిటీ వాళ్ళు కూడాను అదే చిత్తశుద్ధితో అదే కమిట్మెంట్తో కొనసాగిస్తే మాత్రం ఇది ఒక మంచి నిర్ణయంగా మనం స్వాగతించాల్సిన అవసరం. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించడానికి. ఇది తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. అవార్డులు ఇచ్చేటువంటి క్రమంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, జరుగుతున్న జాప్యం, వీటితో విసిగిపోయిన నేపథ్యంలో తెలుగు సినిమా పుట్టినరోజు పండుగను నిర్వహించాలనేటువంటి ఒక డెసిషన్ తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఫిబ్రవరి 6వ తేదీన ఈ అవార్డుల వేడుకను కూడా నిర్వహించాలి, దీనికి సంబంధించి కమిటీలను నియమించాలనేటువంటి కన్క్లూజన్కి వచ్చింది. అలానే ఒక జెండాని రూపొందించడం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేక ఐడెంటిటీని తీసుకురావాలని ప్రయత్నిస్తుందని ప్రభు గారు చెప్తున్నారు. ఇక రాజకీయాలతో ప్రభుత్వాలతో సంబంధం లేని వ్యవహారం ఇది, కళకి కళాకారులకి ప్రోత్సాహం ఇచ్చేటువంటి అంశం అని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.